సత్య టాక్స్‌కి స్వాగతం. నేను సిహెచ్‌వి సత్యనారాయణ. ఇటీవల కాలంలో దేశవ్యాప్తంగా రైతులు యూరియా కొరతని ఎదుర్కొంటున్నారు. యూరియా అనేది పెద్ద రాజకీయ అంశం అయిపోయింది. ఇప్పుడు ఇటీవల కాలంలో తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్‌లో చాలా చోట్ల యూరియా సరఫరా సరిగ్గా లేకపోవడంతోటి రైతులు బారులు తీరారు. చాలా చోట్ల చాలా గొడవలవుతున్నాయి దీని మీద. ఇప్పుడు ఈ ఇటీవల కాలంలో ఈ కేటీఆర్ తెలంగాణ ప్రతిపక్ష నేత కేటీఆర్ అయితే ఒక సంచలనాత్మకమైన స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. మీరు ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎవరికి మద్దతు ఇస్తారంటే, ఏ పార్టీ కనుక 2,00,000 టన్నుల యూరియాని రాష్ట్రానికి ఇస్తుందో ఆ పార్టీ తాలూకా అభ్యర్థికి ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో మద్దతు ఇస్తామని చెప్పారు. ఈ ఇటీవల కాలంలో తెలంగాణలో ముఖ్యంగా ప్రతిపక్షానికి ఒక పెద్ద ఆయుధం కింద ఈ యూరియా సరఫరా అనేది తయారైంది. అసలు యూరియా సరఫరాకు సంబంధించి యూరియా ఈ స్థాయిలో కొరత రావడానికి కారణం ఏంటి? ఇప్పుడు కేంద్ర మంత్రులు ఏం చెప్తున్నారంటే, మేము రాష్ట్రాలు అడిగిన విధంగా మేము సరఫరా చేస్తున్నాము. అవన్నీ కూడా అందరికి అడ్జస్ట్ చేయాలి కదా! చేస్తున్నాము. మా తప్పేమి లేదు అన్నట్టు వాళ్ళు మాట్లాడుతున్నారు. అంటే ఎవరికి వాళ్ళే రాజకీయ నాయకులు తప్పించుకోవడానికి చూస్తున్నారు. కానీ అసలు వాస్తవ పరిస్థితి ఏంటి? ఇప్పుడు వాస్తవ పరిస్థితి ఏంటంటే, ఇప్పుడు యూరియా ఎంత అవసరమవుతుంది? ఇప్పుడు ఏ పంటలు వేస్తున్నాము, దానికి సంబంధించిన సరైన అంచనాలు లేకపోవటము, ముందు చూపు లేకపోవటము, అంతర్జాతీయ మార్కెట్లో కొనుగోళ్ల విషయంలో సరైన వ్యూహాన్ని పాటించకపోవటం వల్ల ఇప్పుడు యూరియా కొరత ఏర్పడినట్టు పరిశీలకులు చెప్తున్నారు. ఇప్పుడు మనకి ఈ ఏడాది గత ఏడాది కంటే కూడా ఇప్పుడు యూరియా ఎక్కువగా అవసరమైన వరి, జొన్న ఇట్లాంటి పంటల సాగు ఎక్కువైంది. అంటే ఈ సాగు విస్తీర్ణం పెరిగింది బాగా. ఈ సాగు విస్తీర్ణానికి తగిన స్థాయిలో యూరియాని ఎప్పటికప్పుడు సిద్ధం చేసుకోకపోవటం వల్ల ఇప్పుడు అంతర్జాతీయ మార్కెట్లో కూడా యూరియా ధరలు పెరగటానికి ఇండియానే కారణం అయిపోయింది. ఇప్పుడు మా పోయిన సీజన్లో $390 ఉన్న మెట్రిక్ టన్ యూరియా ఈసారి మిడిల్ ఈస్ట్ నుంచి $530 మనం టెండర్ వేసే పరిస్థితి ఏర్పడింది. అంటే ఈ పరిస్థితి కారణం ఏంటంటే, ఇప్పుడు మనకి ఈ పెరిగిన విస్తీర్ణము, ఆ విస్తీర్ణానికి తగిన దీన్ని ఆర్డర్ చేయకపోవటము, అంతేకాకుండా మనం ఒకేసారి పెద్ద క్వాంటిటీ తోటి మనం అంతర్జాతీయ మార్కెట్కి వెళ్ళాం. అంటే పెద్ద క్వాంటిటీ కొనుగోలు చేయడానికి అంతర్జాతీయ మార్కెట్కి వెళ్ళటం వల్ల అక్కడ హఠాత్తుగా ధరలు పెంచిన వాళ్ళం అయ్యాం మనం. ఇప్పుడు దీనివల్ల ఇండోనేషియా లాంటి దేశాలకు కూడా ఇబ్బంది అయ్యి, ఇప్పుడు వాళ్ళు ఏదో చైనాని బతిలాడుకుని $500 అంటే ఒక టన్ను $500 ఇప్పుడు వాళ్ళు ఏదో రకంగా 530 నుంచి 500కి వాళ్ళు బేరం ఆడుకుని తెచ్చుకుంటున్నారు. ఇప్పుడు ఈ పరిస్థితికి ఇప్పుడు ఎవరు కారణము, ఎవరు ఏంటి అనేది ఇప్పుడు కేంద్ర వ్యవసాయ శాఖ కానీ, లేకపోతే రసాయనాల శాఖ కానీ వీళ్ళందరూ కూడా బాధ్యత వహించాల్సి వస్తుంది. అంటే ఒక్కసారిగా స్టాటిస్టిక్స్ ఎట్లా ఉన్నాయో ఎరువులకు సంబంధించి ఒకసారి చూద్దాం. 2024-25లో డొమెస్టిక్ ప్రొడక్షను 30.7 మిలియన్ టన్నులు ఉంది. గత ఏడాది 30.7 మిలియన్ టన్నుల డిమాండ్ ఉంటే, ఈ ఏడాది అది 38.79 మిలియన్ టన్నులకు పెరిగింది. ఆ వినియోగాన్ని మేనేజ్ చేయటంలో గవర్నమెంట్ విఫలమైంది. అట్లాగే ఆగస్టు 14 నాటికి అవసరమైన యూరియా మొత్తాన్ని కూడా వాళ్ళు సమకూర్చుకోలేకపోయారు. ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే, ప్యాడీ యాకరేజీ గతంలో 390.80 లక్షల హెక్టార్లు ఉంటే ఈసారి 420.41 లక్షల హెక్టార్లకు పెరిగింది. అట్లాగే మెయిజ్ కూడా 83.58 లక్షల నుంచి 93.34 లక్షల హెక్టార్లకు పెరిగింది. అంటే ఒక విస్తీర్ణం పెరిగింది. గతంలో ఇప్పుడు కందులు, లేదంటే నువ్వులు, లేదంటే ఆయిల్ సీడ్స్ ఇట్లాంటి సాగు చేసే రైతులందరూ కూడా ఇప్పుడు ఎక్కువగా ఈ మొక్కజొన్న, వరి వైపుకి రావటము, విస్తీర్ణం కూడా పెరగటం, వీటి అంచనాలు సరిగా వేయకపోవటం వల్ల ఇప్పుడు ఈ యూరియా కొరత ఏర్పడింది. దీన్ని ఒక రాజకీయ కారణాల కింద చూపించి నీ తప్పు అంటే నీ తప్పు అని చెప్పేసి మాట్లాడుతున్నారే తప్ప, ఈ వ్యూహాన్ని ఈ కొనుగోళ్ల వ్యూహం కానీ, లేదంటే ముందస్తు అంచనాలను కానీ
సరిగ్గా ప్రభుత్వం చేయకపోవటము, దానికి బాధ్యత ఎవరిదనేది అంటే ఇప్పుడు రాష్ట్రం నుంచి వెళ్ళిన లెక్కలు ఇప్పుడు కేంద్రానికి వెళ్తాయి. ఆ లెక్కల్లో ఇక్కడ అంచనాలు వేయటంలో తప్పు రాష్ట్రాల్లో తప్పుందా? లేదంటే వీటన్నిటిని సమప్ చేయటంలో ఇప్పుడు కేంద్రంలో తప్పుందా? ఈ అంశాలన్నీ కూడా ప్రజల దృష్టికి రావట్లేదు. ఎంతసేపు ఏంటంటే ఏదైనా యూరియా కొరత లేకపోతే రైతుల సమస్య రాంగానే రాజకీయ నాయకులు దాన్ని ఒక ఆయుధం కింద మలుచుకొని రాజకీయ పోరాటాలు చేయటము, ప్రజల్ని మభ్యపెట్టటం ఇవన్నీ చేస్తున్నారు. ఈ దీనివల్ల ఇప్పుడేంటంటే యూరియా అనేది ఇప్పుడు ఒక రాజకీయ సమస్య కింద మారింది. అది దాని అవసరము, దాని వినియోగం ఎట్లా ఉంటది, దానికి పరిష్కారాలు ఏం జేయాలి, ఈ సమస్య నుంచి గట్టెక్కడానికని ప్రతిపక్షాలు సలహా ఇవ్వటం కంటే కూడా దీన్ని ఒక రాజకీయ సమస్య కింద లేదా రాజకీయ పోరాటానికి దీని కింద మార్చుకుంటున్నాయి. ఇది చాలా దురదృష్టకరం.